కావేరి శ్రీకారం చుట్టిన కార్యక్రమం ఎందరికో ఉపాధిని, ఆకలిని తీరుస్తుంది. మన కావేరినిలా చూసి మనం గర్వపడదాం అత్తయ్య. అర్జున్, నేను చెప్తున్నాను, కావేరి మీద నాకున్న నమ్మకంతో, నువ్వు నన్ను ఒక మంచి ఫ్రెండ్గా భావిస్తున్నావన్న ఉద్దేశంతో రేపు నీతో కావేరిని విత్తన పూజకు పంపిస్తున్నాను. నేను నీకు మాటిస్తున్నాను. కానీ అర్జున్, ఇక్కడ మరొక విషయం ఏంటంటే, అక్కడ కార్యక్రమం అయిపోయిన వెంటనే కావేరిని అక్కడి నుంచి ఇంటికి పంపించేయాలి. కావేరికి నాకు వారం రోజుల్లో పెళ్లి. రేపటి తరువాత ఇంకెప్పుడు నువ్వు కాని, నీ కుటుంబంలోని మనుషులు కాని కావేరిని కలవకూడదు. మీ కుటుంబంతో కూడా ఎటువంటి సంబంధం ఉండకూడదు. మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కూడా తెగిపోతుంది. ఇది మా అత్తయ్య మాటకి విలువిచ్చి నేను పెడుతున్న కండిషన్. ఓకే శివ. శివ, రేపు కావేరిని అర్జున్ బాబుతో పంపకూడదంటుంటే. అత్తయ్య ప్లీజ్. అర్జున్, రేపు ఉదయం వచ్చి కావేరిని తీసుకెళ్ళు. సరే శివ. శివ, రేపు కావేరిని అర్జున్ బాబుతో పంపకూడదంటుంటే. అత్తయ్య ప్లీజ్. రేపు ఉదయం వచ్చి కావేరిని తీసుకెళ్తాడు. నాన్న అర్జున్, కావేరి వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా, వాళ్ళమ్మగారితో కావేరి మెళ్ళో తాళిపడ్డ విషయం చెప్పావా? రుక్మిణమ్మ మాట విని బాధపడినా తర్వాతైనా అర్థం చేసుకుందా? అంతా శుభవే కదా. మాట్లాడవేందయ్యా? ఏదైనా చెప్పకూడని వార్త ఏదైనా చెప్పలేక నువ్వేదైనా సందిగ్ధంలో ఉన్నావా? రేపు నువ్వు నాతో వస్తే నీ మెడలో నా వల్ల పడ్డ తాళిని నా చేతులతో నేనే తీసేస్తా. రేపటి తరువాత ఇంకెప్పుడు నువ్వు కాని, మీ కుటుంబంలోని మనుషులు కాని కావేరిని కలవకూడదు. ఇప్పుడు నిజం చెప్పి అమ్మా నాన్నీలను బాధ పెట్టకూడదు.
అమ్మా నాని, నేనేం చెప్తానని టెన్షన్ పడిపోతున్నారా? అమ్మా, మీకు ఒక గుడ్ న్యూస్. నేను కావేరి ఇంటికెళ్ళి వాళ్ళ అమ్మగారితో రేపటి విత్తన పూజ కార్యక్రమానికి కావేరి రావాలి అని అడిగాను. దానికి ఆవిడ ముందు ఒప్పుకోలేదు. కానీ నేను రుక్మిణి గారిని కన్విన్స్ చేసేశాను. నన్ను ఆవిడ నమ్మేశారమ్మా. శివ కూడా చాలా పాజిటివ్ గా నేను చెప్పిన దానికి కన్విన్స్ అయ్యాడు. ఫైనల్లీ కావేరిని నాతో పంపించడానికి హ్యాపీగా వాళ్ళు ఒప్పేసుకున్నారమ్మా. హ్యాపీగా ఒప్పేసుకున్నారు. ఓ ఓహో, వాట్? ఏంటి ట్విస్ట్? నిజమా నాన్న నువ్వు చెప్పేది? అవునమ్మా, అసలు ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఇట్స్ అ గ్రేట్ మూమెంట్. అర్జున్, చాలా మంచి శుభవార్త చెప్పావు నాన్న. వాళ్ళు దీనికి ఒప్పుకున్నారంటే నువ్వు వాళ్ళతో తాళి గురించి కూడా చెప్పేశావా? అమ్మా, కావేరి నీ ఇంటి కోడలు కావాలి అని కలగన్నావు. ఆ కల నిజమైందా లేదా? అలాగే ఇప్పుడు ఇది కూడా జరుగుతుంది. ఆ శుభ సమయం ఎంతో దూరంలో లేదు. ఈరోజు నాకు ఆ నమ్మకం వచ్చింది. మీరు హ్యాపీగా ఉండండమ్మా. మన ఇంట్లో ఇంకా పండగ మొదలవబోతుంది. ఆ? అబ్బా, సంతోషంగా ఉంది భగవంతుడా. ఏయ్ బొగునా, ఆ? నేను చెప్పానా నా మనవడు ఇంటికి శుభవార్తతోనే వస్తాడని? అవునత్తయ్య, మీ వాక్యం ఫలించబోతుంది. మనసుకి ఎంతో సంబరంగా ఉంది అత్తయ్య, చాలా సంబరంగా ఉంది. మై గాడ్, ఏంటిది? సీన్ అంతా ఇలా రివర్స్ అయిపోయింది.